ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రభు యేసుని రక్తము మీ కొరకే చిందెనుగా అని మేము పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందిస్తూ వచ్చాడు. మా ప్రియులారా గమనించండి, యేసు క్రీస్తు ప్రభువారు రక్తాన్ని ఎందుకు చిందిస్తూ వచ్చాడు అంటే బైబిల్లో రాయబడి ఉన్నది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. అంతేకాదు, పాపము చేయక మేలు చేయించిన నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, అందరూ పాపము చేసి ఉన్నారు, పాపము చేయని వారు ఎవరునూ లేరు అని బైబిల్లో రాయబడి ఉన్నది. పిల్లలు ఈ రీతిగా మనుషులందరూ పాపులుగా ఉన్నారు. మనుషులందరిలో పాపము లక్షణాలు ఉంటూ ఉన్నాయి. పిల్లరా, పాపులుగా ఉన్నటువంటి మనుషుల యొక్క పాపాలు పరిహరించబడాలి. పాపులుగా ఉన్న మనుషుల యొక్క పాపాలు తొలగించబడాలి. పాపులుగా ఉన్న మనుషుల యొక్క పాపములన్నీ కూడా క్షమించబడాలి. పిల్లరా, మనుషుల యొక్క పాపాలు ఎట్లా తొలగించబడతాయి, పాపుల యొక్క పాపాలు ఎట్లా పరిహరించబడతాయి? గమనించండి, బైబిల్లో రాయబడి ఉన్నది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని. మా పిల్లారా, పాపుల యొక్క పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తం, మేకల రక్తం, కోడి రక్తం, పొట్టెల రక్తం మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. మనుషులంగా మనం పాపం చేశాము, మన పాపం పోవాలంటే పాపం లేని మనుషుడు, పాపం లేని మనుషుడు కొరకై రక్తాన్ని చిందించాలి. పిల్లరా, పాపం లేని వారు ఎవరున్నారంటే ఈ లోకంలో అందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవాది దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవునికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పిల్లరా, యేసు ప్రభువు లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా యేసు ప్రభు లోకానికి రావాలని నిర్ణయించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోకంలో తన యొక్క గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే యేసు ప్రభు లోకంలో జీవిస్తూ వచ్చాడు. పిల్లారా గమనించండి, యేసు ప్రభువారు పాపము లేనివాడు, పాపం ఎరుగనివాడు, పాపంలో చేరుగా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపాన్ని తొలగించేదాని కొరకై, సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాప పరిహారము కొరకై, పాప క్షమాపణ కొరకై ఆ గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పిల్లారా, తన ప్రశస్తమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించాడు. అంతేకాదు, యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు యొక్క సమాధి నేటి వరకు కూడా ఖాళీగానే ఉంది. పిల్లల తిరిగి లేచిన యేసు ప్రభు వారు అనేకులు చూస్తుండగా, అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి తిరిగి ఒక దినాన రాబోతూ ఉన్నాడు. మా ప్రియమైన అమ్మాయ్య యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి చిందించినటువంటి రక్తం ద్వారా సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము తొలగించబడుతుంది. ఆ రక్తం ద్వారా పాపుల యొక్క పాపాలు పరిహరించబడతాయి. ఆ రక్తం ద్వారా పాపుల యొక్క పాపాలను కూడా క్షమించబడతాయి. అయితే ఏం చేయాలి? పిల్లారా, పాపులుగా ఉన్న మనుషులు యేసు ప్రభునందు నమ్మిక ఉంచాలి. పాపిని నా కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు, పాపిని నా కొరకే యేసు ప్రభు సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి యేసు ప్రభువా, నేను కూడా పాపినయ్యా, నాలో ఎన్నో పాపాలున్నాయి, నాలో ఎన్నో దోషాలున్నాయని పాపములన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకోవాలి. ఎవరైతే యేసు ప్రభుని నమ్మి హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకుంటారు, పిల్లారా, యేసు ప్రభువు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక వారి పాపాలను క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. ఇలాగ ఎవరైతే పిల్లారా
మరి యేసు ప్రభు నమ్మి ఆ ప్రభు యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడతారు. అలాంటి వారికి కలిగే మేలేందంటే ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషము వారికి అనుగ్రహించబడుతుంది. అంతేకాదు పిల్లలు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు ఎల్లప్పుడూ సంతోషం ఉండి పరలోకానికి మోక్షానికి స్వర్గానికి చేరేవారుగా ఉంటారు. పిల్లరా ఆ పరలోకంలో ఆ మోక్షంలో బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, కరువులు ఉండవు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, మరణమే ఉండదు. యుగ యుగాలు ఆ ప్రభువును మరి ఆరాధిస్తూ అక్కడ చేరిన వారందరూ కూడా ఆయనతో కూడా ఉంటారు. మా ప్రియమైన అమ్మాయ్య అంతేకాదు మరి గమనించండి, పాప క్షమాపణ పొందిన వారు మరి ఈ విధమైన ఆశీర్వాదాన్ని పొందుతారు. అయితే పిల్లారా పాప క్షమాపణ పొందకపోతే గమనించండి, పాప క్షమాపణ పొందకుండా పాపములను జీవిస్తే అలాంటి వారి పరిస్థితి ఏంది? వారి లోకంలో నిజమైన శాంతి సంతోషం లేని వారుగా ఉంటారు. అంతేకాదు వారు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తారు. పాతాళంలో పిల్లరా మరి అగ్ని ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కారుతూ యాత్ర పడుతూ ఉంటారు. ఒక భయంకరమైన స్థలం అది. పిల్లరా గమనించండి, ఆ భయంకరమైన పాతాలను తప్పించుకుని ఎల్లప్పుడూ సంతోషం ఉండి పరలోకానికి చేరాలంటే, అంత మాత్రమే కాదు ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం కలిగి జీవించాలంటే గమనించండి, యేసు ప్రభువును నమ్ముకుని ఆ ప్రభు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన అమ్మాయ్య ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆ ప్రభు రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది పాతాలను తప్పించుకుని పరలోకానికి మోక్షానికి మీరు వారసులుగా చేయబడాలని ఈ సువార్త మీకు వినిపిస్తుంటుండగా ఇప్పుడైనా ప్రభువును అంగీకరించండి. మీ జీవితంలో ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. మా ప్రియులారు ఇంకా ప్రభువు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని మన కుంచినపల్లి గ్రామంలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ వెనుక ఏలీము ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 10:30 గంటల నుండి దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంలో ఉంటున్నారు. పిల్లరా మీ అందరినీ ప్రేమతో ప్రభువు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం.